వెల్దుర్తి నిరాహార దీక్ష సమ్మె 34వ రోజున భోగి పండగ టెంటులోనే జరుపుకున్న ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్. పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి మండలం ఎంఆర్ఓ ఎన్డీఓ కార్యాలయం ఆవరణలో వెల్దుర్తి మండలం పుల్లగుమ్మి గ్రామ సెంటర్ వర్కర్స్ వి శిరీష వరలక్ష్మి ఆధ్వర్యంలో భోగిమంటలు ఏర్పాటు చేసి ప్రభుత్వం పంపిన నోటీసులు ఎస్మా చట్టాన్ని జీవో నెంబర్ 2 భోగి పండుగ రోజు భోగిమంటలో వేయడం జరిగింది. అంగన్వాడీ వర్క వరలక్ష్మి మాట్లాడుతూ సంక్రాంతి పండుగ తెలుగు వాళ్లకి అతి ముఖ్యమైన పండగ. ఇంట్లో వాళ్లతో సుఖసంతోషాలతో చేసుకోవాల్సిన పండగ. గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యాన టెంట్లో చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. దాదాపు 35 సంవత్సరాల నుండి డ్యూటీ చేస్తున్నాం. ఏ రోజు కూడా ఈ సమ్మెలో ఈరోజు చేసుకోవాల్సి వచ్చింది. కాబట్టి మా పరిస్థితి అర్థం చేసుకొని కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంచుతానంటూ ఒక హామీ ఇస్తే సమ్మె విరమించి పండగ ఇంట్లో చేసుకుంటాం శిరీష ప్రభుత్వాన్ని వేడుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ వెల్దుర్తి ప్రాజెక్టు గంగావతి హారిక సెమినార్ రేణుక సుజాత సునీత మొదలగు వారు. సార్ జగన్ సార్, మేము ఈరోజు 34వ రోజు సంక్రాంతి పండుగ సందర్భంగా భోగి మంటలు మేము టెంట్లోనే జరుపుకుంటున్నాం సార్. మీ పుణ్యమా అని. ఎందుకంటే ఇళ్లలో నా బట్టలు పిల్లలు అందరూ ఉండి కూడా మేము అందరినీ మా ఇంటి బాధ్యతలన్నీ వదిలేసి మేము టెంట్లోనే భోగి మంటల్ని గడుపుకోవాల్సి వస్తుంది సార్. మేము పుట్టినరోజుకి మాకు జీతాలు పెంచుతారని చాలా ఆశించినాము. అక్కడ మా ఆశ లేదు. క్రిస్టమస్కైనా మా జీతాలు ఖచ్చితంగా అమలు పరుస్తారనుకున్నాము. అక్కడ కూడా మా ఆశ నెరవేరలేదు. నిన్న 4వసారి చర్చలకు పిలిపించినప్పుడైనా మా చర్చలు ఖచ్చితంగా ఫలిస్తాయని మేము చాలా ఆశతో ఉంటాం సార్. కానీ అక్కడ కూడా మా ఆశలు ఫలించలేదు సార్. మేము చేసిన ద్రోహం ఏం సార్? మేము సార్ మీరు ఇచ్చిన జీతం 11,500 కడుపు నిండగానే ఇప్పుడు పెంచిన ధరలకు అనుగుణంగా మాకు సరిపోకపోవడం వలననే సార్ మేము ఈరోజు ధర్నాలో కూర్చోవలసి వచ్చింది సార్. దయచేసి సార్ మా అంగన్వాడీ టీచర్ల విన్నపాలన్నీ మీరు మన్నించండి సార్. దయచేసి సార్ మీరే సార్ మీరు మాట్లాడాలి సార్. మీరు మాతో అంగన్వాడీ టీచర్లతో మీరు మాట్లాడితేనే సార్ మా సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి సార్. దయచేసి సార్ మీరు ఇప్పటికైనా మించిపోయింది లేదు సార్. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగానైనా మా ఎస్మా చట్టాన్ని రద్దు చేయాలి. ఖచ్చితంగా జీవో నంబర్ 2ని తీసివేసి నాయన సార్. మళ్ళీ ఇప్పుడు పండగనైనా సార్ మేము మీరు జీతాలు పెంచితే ఇళ్ళలో కుటుంబ సమేతంగానైనా సంతోషంగా మేము పండుగలు చేసుకుంటామని మేమందరం సార్ మేము ఎంతగానో ఎదురు చూస్తున్నాం సార్. ధన్యవాదాలు సార్. ముఖ్యమంత్రి గారికి, అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్, తర్వాత మా యూనియన్ నాయకులకి నా వందనాలు. మేము మీ బర్త్డే రోజు, తర్వాత సంక్రాంతి పండగ, జనవరి 1 ఈ క్రిస్మస్ సందర్భంగా ఈ సంక్రాంతి పండగ అప్పుడైనా మేము మీతో తీయటి మాటలు వినాలని మా నాయకులు అందరూ చర్చలకి మేము రాత్రిళ్ళు కూడా అందరి దేవుళ్ళకి ప్రార్థనలు చేసి మేము రేపు మనది లాస్ట్ చర్చ మన నాయకులను అందరినీ పిలిచినారని చెప్పేసి ఇంట్లో వాళ్ళము మేము నాయకులము అందరం వర్కర్లం టీచర్లం ఇంట్లో ప్రతి పిల్లలు కూడా మేము ఏంటి ధర్నా పోతున్నామని మా ఇంట్లో భర్తలు కానీ పిల్లలు కానీ ఇంట్లో ముసలమ్మలను వదిలేసి చిన్నపిల్ల తల్లులను వదిలేసి మా బాధ్యతలను వదిలేసి మాకు నెల రోజుల నుంచి జీతం లేకుండా కూడా ఈరోజు మనకి కనీసము మేము అడిగిన దాంట్లో పావుల భాగంగానే మాకు న్యాయం చేస్తారని ఎంతో ఆశించినాము. కానీ అక్కడ చర్చలకు వచ్చిన తర్వాత మా అందరికీ మీరు వచ్చి ఇది చేసినారు. నువ్వు అక్క చెల్లెళ్ళనే మాట నిలబెట్టుకుంటారని జగన్మోహన్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి ఎంతో మేము అన్ని దేవుళ్ళకి మొక్కుని మళ్ళీ కూడా మీరే రావాలని కూడా మేము ఎంతో ప్రార్థనలు అన్నీ చేసినాం. కానీ మా ఆశలన్నీ నీరు గార్చినారు. ఈరోజు భోగి పండగ అయినా కూడా మేము ఇండ్లలో ఈ పండగ ఎంతో బాగా జరుపుకునేతోళ్ళం. మాకు నెల రోజులు జీతం అయినందుకు కూడా బాధ లేదు. మమ్మల్ని 3-4 సార్లు చర్చలకి పిలిపించి మమ్మల్ని మేము మా జీవితంలో మేము 30-40 ఏళ్ళు అయినా కూడా మేము ఎప్పుడు ఇట్లాంటి ధర్నా చేయలేదు. ఇంత నిరాశ ఏ ముఖ్యమంత్రి కూడా మమ్మల్ని ఇంత ఇది చేయలేదు సార్. ధన్యవాదములు.